అందరికీ నమస్తే అండి. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా యుద్ధం మొదలై నెల రోజులైంది. ఈ నెల రోజుల్లో ఇరాన్లో దాదాపుగా 2,000 మందికి పైగా పౌరులు, సైనికులు అండ్ ప్రముఖులు, ఆ దేశ సుప్రీం నేతతో సహా చాలామంది చనిపోయారు. ఇటు ఇజ్రాయెల్లో కూడా మరణాలు లెక్క అధికారికంగా ప్రకటించడం లేదు, కానీ 100 మందికి పైగా మరణించినట్టు చెప్తున్నారు. అమెరికాలో కూడా అంటే అమెరికన్ సైనికులు కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు, ఒక 2-3 చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే యుద్ధం ఇప్పటి వరకు ఒక లెక్క. ఇప్పటి వరకు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసుకున్నారు. అమెరికా సైనిక స్థావరాల మీద, గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల మీద ఇజ్రాయెల్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. అంటే ఇజ్రాయెల్లో కొన్ని ప్రాంతాల్లో దాడులు చేసింది. ఇజ్రాయెల్ ఏమో క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్లోని కొన్ని స్థావరాలతో సహా అణు కేంద్రాల మీద దాడులు చేసింది. సో ఇట్లా యుద్ధం పరిమితులు, హద్దులు దాటి నెక్స్ట్ లెవెల్కి వచ్చింది. సో ఇప్పుడు ఇది ఇలాగే కొనసాగితే గ్రౌండ్ వార్ అంటే భూతల యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి అమెరికా చకచకా సిద్ధమవుతోంది. అండ్ ఇరాన్ కూడా పావులు కదుపుతోంది. అమెరికా వ్యూహాలకు ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అమెరికాకేమీ ఇరాన్ బార్డర్లో లేదు. అమెరికా నేరుగా భూతల యుద్ధం చేయాలి అంటే వాళ్ళ బలగాలను గల్ఫ్ దేశాల కంటే ఇరాన్ సరిహద్దులకు మోహరించాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఆ పని అమెరికా వారం రోజుల నుంచి చేస్తోందన్నమాట. అమెరికా ప్రత్యేకతలు ఏంటంటే ట్రంప్ ఆమోదం తెలిపారు. గల్ఫ్లో 1000 మంది సైనికులను ఇప్పటికే మోహరిస్తున్నారు. 82వ ఎయిర్బార్న్ డివిజన్కు చెందిన 2,000 మంది సైనికులను ఆల్రెడీ రంగంలోకి దించారు. వీళ్ళు పారాట్రూపర్లు. ఆదేశాలు ఇచ్చిన 24 గంటల్లో ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి దాడులు చేయగల సత్తా వీళ్ళలో ఉంది. వీళ్ళు ఈ 2,000 మంది వచ్చారనమాట. ఆదేశాలు ఇచ్చిన 24 గంటల్లోనే ప్రపంచంలో ఎక్కడికైనా ఆపరేషన్ చేపట్టగల పోరాటపటం వీరి సొంతం. భారీ స్థాయిలో భూతల యుద్ధానికి దిగడానికి ముందు ఈ సైనికులు పారాచూట్ల ద్వారా ప్రత్యర్థికి సంబంధించిన కీలక స్థావరాలు, వైమానిక కేంద్రాల వద్ద దిగి వాటిని నిర్వీర్యం చేస్తారు. తద్వారా తదుపరి సైనిక ఆక్రమణకు మార్గం సుగమం చేస్తారు. మనకి భూతల యుద్ధం అంటే మనం బాహుబలి సినిమాలో చూసాం. త్రిశూల వ్యూహం అని వేస్తాడు హీరో ప్రభాస్. అంటే ఏంటి, ఇటు నుంచి సైనికులు వెళ్తారు, ఆ మధ్యలో ప్రత్యర్థి వర్గం నాయకుడు మధ్యలో ఉంటాడు, వీళ్ళేమో వెనక నుంచి వెళ్తారు, వెళ్ళి చుట్టుముడతారనమాట. సో అట్లా భూతల యుద్ధం అనేసరికి కొన్ని వ్యూహాలు ఉంటాయి. అటువంటి వ్యూహాల్లో అమెరికా దిట్ట అని అంటున్నారు. అమెరికా దగ్గర కొన్ని ప్రత్యేకమైన సైనిక బలగాలు ఇటువంటి వ్యూహాలలో దిట్ట అని. సో ఆల్రెడీ వేలాది మంది సైనికులు గల్ఫ్లో దిగుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్లో కూడా సైనిక బలగం బాగానే ఉంది. ఇజ్రాయెల్లో 4,65,000 మంది రిజర్వ్ బలగాలు ఉన్నారు. అండ్ 1,70,000 మంది క్రియాశీలక సైనిక బలం ఉందన్నమాట. సో ఇజ్రాయెల్ అంటే ఇరాన్తో పోలిస్తే ఇజ్రాయెల్ సైన్యం తక్కువే, కానీ అమెరికా దగ్గర ఉన్న టెక్నాలజీ అండ్ అమెరికా దగ్గర సైనిక బలగం ఇది ఇజ్రాయెల్కి తోడవుద్ది. కాబట్టి ఈ 2 దేశాల బలంతో పోలిస్తే ఇరాన్ తక్కువే. ఇరాన్ వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే క్రియాశీలక సైన్యం 6,10,000 ఉన్నారు. వీళ్ళు కాకుండా రిజర్వ్ బలగాలు సుమారుగా 3.5 లక్షల వరకు ఉన్నారు. వీళ్ళు కాకుండా పారామిలిటరీ ఒక 10 లక్షల మంది ఉన్నారనమాట. సో ఇదంతా కూడా అదనపు బలమే. సో దీంతోపాటు ఇరాన్ దగ్గర సుమారుగా 2,000 నుంచి 4,000 వరకు ట్యాంకులు ఉన్నాయి, యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. అండ్ ప్రధాన బలం దాని భౌగోళికం అండ్ పర్వత ప్రాంతాలు మరియు విశాలమైన భూభాగం వలన పరాయి దేశం ఇరాన్ను ఆక్రమించడం చాలా కష్టం. ఇరాన్ చుట్టుపక్కల పర్వత శ్రేణులు ఉంటాయి, కొండలు ఉంటాయి, లోయలు ఉంటాయి. దాని లోపలికి వెళ్ళి ఎక్కడ ఏముంది ఎట్లా అనేది వాళ్ళని దాడి చేయడం, ఆక్రమించడం చాలా కష్టం. ఇరాన్ లోపల ఉన్న వాళ్ళకి, ఆ సైనికులకి భూతల యుద్ధం వస్తే ఎక్కడి నుంచి దాడి చేయాలి ప్రత్యర్థులను అనేది వాళ్ళకి బాగా శిక్షణ ఇచ్చారు, వాళ్ళకి బాగా అలవాటు ఉందన్నమాట. సో ఇరాన్లో మధ్యప్రాచ్యంలో అతిపెద్ద క్షిపణి సంపత్తి ఇరాన్ దగ్గర ఉంది. 2,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణులు, చౌకైన షాహిద్ డ్రోన్లతో ఇరాన్ యుద్ధం చేయగలదు. సో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య నేరుగా సరిహద్దు లేదు. భూతల యుద్ధం జరగాలంటే ఇరాక్ లేదా సిరియా మీదుగా సైన్యం వెళ్ళాలి. ఇది రాజకీయంగా చాలా కష్టం. ఇది కీలకమైన పాయింట్. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద దాడి చేయాలంటే నేరుగా సరిహద్దు లేదు, పక్క దేశం ఏమీ కాదు. మనము పాకిస్తాన్ పక్కపక్కన ఉన్నాం, మనము బంగ్లాదేశ్ పక్కపక్కన ఉన్నాం, కానీ అక్కడ ఇరాన్, ఇజ్రాయెల్ పక్కపక్కన ఏమీ లేవు. సో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయాలి, భూతల యుద్ధానికి వెళ్ళాలంటే సిరియా అండ్ ఇరాక్ మీదుగా వెళ్ళాలి. అలా వెళ్ళడానికి ఆ ప్రభుత్వాలు ఒప్పుకోకపోవచ్చు, రాజకీయపరమైన కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగితే దాని వాహన నౌకలు మరియు బాంబర్లు ఇరాన్ రక్షణ వ్యవస్థను కుప్పకూలుస్తాయన్నమాట. సో ఇట్లా అనేక అంశాలు దారితీసున్నాయి. దీంతోపాటు ఇరాన్ దగ్గర భూతల పోరును ఎదుర్కోవడానికి
వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సైనిక పోరాట తీరుతెన్నులు ఇరాన్ ఎప్పటి నుంచో కనిపెడుతోంది. అంటే ఎప్పుడైనా యుద్ధం వస్తే అమెరికా వాళ్ళ బలాలేంటి, బలహీనతలేంటి, వాళ్ళ బలగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా అటాక్ చేయొచ్చు అనేది ముందుగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యి దానికి తగ్గ వ్యూహరచన చేస్తున్నారు. పైగా ఇరాన్లో సైనిక బలగాలు చైనా అండ్ రష్యాలో శిక్షణ పొంది ఉన్నారన్నమాట. వాళ్ళతో పాటు ఇరాన్లో సైన్యం, రెవల్యూషనరీ గార్డ్స్ దళం దేశంలో రక్షణ చర్యలను ముమ్మరం చేశాయి. అమెరికా పదాది దళానికి మొదటి లక్ష్యంగా భావిస్తున్న ఖర్గ్ దీవితో పాటు ఇతర దీవుల్లో భారీగా మందు పాత్రలు కూడా అమరుస్తున్నారు. ఆల్రెడీ అమెరికా సైనికులు ఎక్కడికి వచ్చే అవకాశం ఉందో చూసి అక్కడ మందు పాత్రలు పెట్టేశారంట. అట్లా ఇరాన్ కూడా ముందు చూపుతో సిద్ధంగా ఉంది. ఒకవేళ ఇరాన్కు చెందిన ఏదైనా దీవుల్లో అమెరికా సైనికులు దిగితే అక్కడ అదనపు సరఫరాలు లేకుండా దీర్ఘకాలం పాటు వారు అక్కడ మనుగడ సాగించడం కష్టం. ఆ దీవిని దిగ్బంధం చేసేందుకు ఇరాన్ బలగాలు అన్ని ప్రయత్నాలు చేస్తాయి. అయితే ఈ దీవుల్లో వైమానిక స్థావరాలు, రోడ్లను అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటికే ధ్వంసం చేసేయి. వాటిని నేరుగా పునర్నిర్మించడం టెహ్రాన్కి అంత సులభం కాకపోవచ్చు కూడా. చూడండి వ్యూహాలు ఎలా ఉన్నాయి. అమెరికా వాళ్ళు ఇరాన్ రావాలి అంటే అక్కడ ఏదో ఒక దీవిలో దిగాలి. ఆ దీవిలో దిగితే ఆ దీవిలోనే వాళ్ళని బంధించి వాళ్ళని అక్కడికి రాకుండా అంతం చేయడానికి ఇరాన్ ఒక వ్యూహం సిద్ధం చేసింది. సో ఇరాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు వెళ్తే పైనుంచి యుద్ధ విమానాల ద్వారా వెళ్తారు. ఇరాన్ వాళ్ళు యుద్ధ విమానాల ద్వారా దిక్కుండా వీళ్ళు కట్టడి చేస్తారు. కానీ భూతలం ద్వారా వెళ్ళడానికి ఆ రోడ్లన్నీ ఆల్రెడీ ఇజ్రాయెల్ అండ్ అమెరికా ధ్వంసం చేశాయంట. సో అంటే ప్లాన్లు వాళ్ళకు వాళ్ళు వ్యూహ ప్రతి వ్యూహాలతో ఉన్నారన్నమాట. ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్ దళంలో అనుభవజ్ఞులైన ఫైటర్లు ఉన్నారు. వీరిలో అనేక మంది హెజ్బొల్లాతో కలిసి లెబనాన్లోను, సిరియాలో బషర్ అల్ అసద్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ నేపథ్యంలో అమెరికా పదాది దళాలపై గెరిల్లా దాడులు జరిగే వీలుంది. ఫలితంగా అగ్రరాజ్యానికి భారీగా ప్రాణ నష్టం తప్పకపోవచ్చు అని ప్రపంచ విశ్లేషకులు భావిస్తున్నారన్నమాట. సో ఇదే జరిగితే అమెరికాకు ప్రాణ నష్టం తప్పకపోవచ్చు, చాలామంది సైనికులు బందీలుగా మారచ్చు. సో ఇది ఎటైనా దారితీయచ్చు. కానీ ఓవరాల్గా ఒకటి మాత్రం నిజం, అతిపెద్ద భూతల యుద్ధంగా ప్రపంచంలో ఇప్పటి వరకు జరగని అతిపెద్ద భూతల యుద్ధంగా గ్రౌండ్ వార్గా ఇది నిలిచిపోతుంది. ఒకవేళ ఆ సమయంలో ఇతర దేశాలు ఏమైనా వీళ్ళకి మద్దతు పలికితే, ఇరాన్కి ఒకవేళ చైనా, రష్యా లాంటి దేశాలు మద్దతు పలికితే, ఇజ్రాయెల్ అండ్ అమెరికాకి ఇతర దేశాలు మద్దతు పలికితే ప్రపంచ యుద్ధం వైపు దారితీసిన ఆశ్చర్యపోకలు. అయితే అంతవరకు రాదు, 99.99% రాదు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటి అనేది నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను. IIMR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ నుండి ట్రైనింగ్ తీసుకొని మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, వాటిలో రకరకాల లడ్డూలు, దాదాపుగా 22 రకాల లడ్డూలు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఎక్కడ కూడా బెల్లం పొడి వాడరు, ఆర్గానిక్ షుగర్ ఫ్రీ లడ్డూలు చేస్తారు. పంచదార వాడరు, బెల్లం పౌడర్ వాడతారు. అండ్ కొన్ని షుగర్ ఫ్రీ లడ్డూలు కూడా ఉంటాయన్నమాట. దాంతోపాటు డేట్స్ పౌడర్ వాడుతుంటారు. దాంతోపాటు వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉంటాయి, మిల్లెట్స్ వేసిన హాట్ స్నాక్స్. అండ్ రకరకాల పౌడర్స్ అంటే ABC, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పొడి అని, ప్రోటీన్ పౌడర్ అని, అండ్ పెద్దవాళ్ళ కోసం మునగాకు పొడి, జామాకు పొడి, అండ్ నల్లేరు కారం పొడి, B కాంప్లెక్స్ కారం పొడి, మల్టీవిటమిన్ కారం పొడి. ఈ కారపొళ్ళు కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే పొళ్ళు వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. సో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. థ్యాంక్ యూ.